నమస్తే ఫ్రెండ్స్. నిన్న అల్లు అర్జున్ గారికి తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డు ప్రకటించింది. అయితే ఆ గద్దర్ అవార్డు మీద ఆ గద్దర్ అవార్డు తీసుకునేటప్పుడు అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాలోని డైలాగులు చెప్పారు. ఆయన ఆ డైలాగులు చెప్పినప్పుడు నాకు అనిపించిన ఒక భావం చెబుతాను. ఇంతకు ఆయన చెప్పిన డైలాగ్ ఏంటనుకున్నారు? నీ ఎవ్వ తగ్గేదిలే, జాతరలో ఈ ఆటను నరికినట్టు నరికేస్తా, రప్ప రప్ప అని ఒక డైలాగ్ చెప్పేశారు. ఆ డైలాగ్ కూడా మీరు చూద్దరు. కానీ అందులో ఏముంది, నార్మలే కదని మీరు అనుకుంటున్నారు. కానీ అక్కడ నాకు అబ్జర్వ్ చేసిన సైకాలజీ చెబుతాను, అల్లు అరవింద్ గారు నవ్విన విధానం చెబుతాను. సరే, నా చెప్పింది అది నిజమా అబద్ధం మీకు తెలియదు, కానీ నాకు అనిపించింది చెబుతున్నాను. ఇదంతా చెప్పే ముందు నమస్కారం. కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మ్యాటర్లోకి వద్దాం. అల్లు అర్జున్ గారు స్టైలింగ్ నడుచుకుంటూ పైకి వచ్చారు. పైకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్నకి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కి గారికి, దిల్ రాజు గారికి అందరికీ కృతజ్ఞతలు అన్నారు. బాగానే ఉంది. ఇంత అయిపోయిన తర్వాత ఫోటో దిగారు. అల్లు అర్జున్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మాట్లాడమన్నారు. మాట్లాడమంటే అల్లు అర్జున్ గారు ఏదన్నా మాట్లాడవచ్చు. సరే, గద్దరన్న అవార్డు ఇచ్చారు, నాకు చాలా గొప్పగా ఉంది, ఆనందంగా ఉందని చెప్పారు. చెప్పి ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి సినిమా డైలాగ్ మాట్లాడుతానన్నా అని రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకుని ఈ డైలాగ్ చెప్పారు. ఇందులో ఏముందని మీరు అనుకోవచ్చు, కానీ అందులో ఏముందంటే, అప్పుడు పుష్ప 2 రిలీజ్ అప్పుడు అల్లు అర్జున్ గారు అక్కడ కొద్దిగా తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక ఆవిడ చనిపోయింది, ఒక అబ్బాయి కూడా కొంచెం ఇబ్బందులో ఉండి రికవర్ అయ్యారు, బయటకు వచ్చారు. ఇదంతా ఒక నార్మల్గా జరిగిన సంఘటన. కానీ అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేదని ఒకే ఒక కారణం చేత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అది అల్లు అర్జున్ గారికి బాగా తెలుసు, మనకంటే కూడా. దాన్ని గుర్తుపెట్టుకున్నారు అల్లు అర్జున్ గారు. గుర్తుపెట్టుకొని ఈ రోజున అవార్డు తీసుకుంటూ ఇండైరెక్ట్గా ఈ డైలాగులు చెప్పారు. నీ ఎవ్వ తగ్గేదేలే అంటే నేను ఎవ్వరికి భయపడను రా, చూసారా మీరే పిలిచి నాకు అవార్డు ఇచ్చారు, రప్ప రప్ప నరుకుతా అంటే అల్లు అర్జున్ గారు కొద్దిగా ఇగో సాటిస్ఫాక్షన్ చేసుకున్నారు. అది కరెక్టే. ఎవరైతే తిట్టారో అల్లు అర్జున్ గారిని, ఎవరైతే జైల్లో పెట్టారో వాళ్ళే పిలిచి గద్దర్ అన్న అవార్డు ఇచ్చారు. అది మరి అల్లు అర్జున్ గారికి కోసంత గర్వమే. అల్లు అరవింద్ గారు కూడా కింద కూర్చొని నవ్వారు, ఆనందపడిపోయారు డైలాగ్ చెప్పేటప్పుడు. ఇది చూడటానికి సినిమా డైలాగే, కానీ అతని కడుపు మంట, అల్లు అర్జున్ గారి కడుపు మంటని డైలాగ్ రూపంలో ఎక్స్ప్రెస్ చేశారు. లేకపోతే అక్కడ నాకు అనిపించింది మరి ఇది కావాలంటే ఆ డైలాగ్ కూడా మీరు, ఆయన ఇక్కడ సందర్భం లేకుండా డైలాగ్ చెప్పారు కాబట్టి మీరు చూడండి. ఏమన్నప్పటికీ అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి మీద కోసంత మనసులో అలాగే ఉంది. పైకంటే ఎలాగో చెప్పలేరు, అది డైలాగ్ రూపంలో చెప్పారనేది నా ఉద్దేశం. నమస్కారం. కావాలంటే డైలాగ్ చూడండి. సినిమా నుంచి ఒక డైలాగ్ ఓకే, సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అసలు తెగ్గేదేలే. Thank you so much. I'd like to thank all the Pushpa fans from all over the world. Thank you so much.